ఈ మ్యాట్ చూసి మీరు ఏ మ్యాట్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఫస్ట్ చూడంగానే మీ మైండ్లోకి ఏ ఐడియా వచ్చిందో కామెంట్ చేయండి. అంటే చదువుకొని వాళ్ళు ఉంటారు, కామెంట్ పెట్టడం రాని వాళ్ళు ఉంటారు. అట్లాంటి వారు థమ్స్అప్ సింబల్ అయితే మీకు నచ్చితే ప్రెస్ చేయండి. ఇట్లా ఒక చెయ్యి సింబల్ ఉంటుంది. మా మమ్మీ లాగా, మా అత్తయ్య లాగా చదువుకొని వాళ్ళు కొంతమంది ఉంటారు. నచ్చినా మనకి ఎట్లా చెప్పాలో తెలియని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. మీరు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సరే, చూద్దాం. ఇప్పుడైతే ఈ మ్యాట్ని చూసి మీరు ఏం ఊహించుకున్నారో చదువుకున్న వాళ్ళైతే కామెంట్ పెట్టండి. ఇది మా పాప పుట్టినప్పుడు నేను ఉయ్యాలలో వేయడానికి కుట్టించుకున్న మ్యాట్ అనమాట. ఈ మ్యాట్కి ఒక ప్రత్యేకత ఏంటంటే, ఈ టవల్ ఉంది చూసిండ్రా, మా హస్బెండ్కి వరపూజ పోయడానికి వెళ్ళినప్పుడు నేను నైట్ 8:30కి ముందు రోజు వెళ్ళి జీవి మాల్లో కొనుక్కొచ్చిన టవల్ అనమాట ఇది దాని ప్రత్యేకత. ఇది వచ్చేసి నా ఫస్ట్ బాబు కడుపులో ఉన్నప్పుడు నేను వేసుకున్న నైటీ. వాడు నాతో లేడు, కానీ కొంచెం అది తర్వాత చెప్తా. సో ఆ నైటీ అనమాట. ఆ నైటీ క్లాత్ కాటన్ క్లాత్ ప్లస్ ఈ టర్కీ టవల్ని నేనైతే ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ కంటే ఎక్కువ వాడాను, అంటే ఒళ్ళు తుడుచుకోవడానికి. తర్వాత ఆ మ్యాట్ని నేను ఇట్లా బేబీ మ్యాట్గా కుట్టించుకున్నా. మా పాప పెద్దగా అయిన తర్వాత, అంటే మంచి బేబీ ఉయ్యాలలోంచి తీస్తాం కదా, తర్వాత బెడ్ మీద యూజ్ చేసా. బేబీ మ్యాట్ పని అయిపోయిన తర్వాత దీన్ని ఇప్పుడు డోర్ మ్యాట్గా వాడుతున్నా నేను. అంటే కొద్ది రోజులు దాచిపెట్టుకున్నా మెమొరీగా ఉండాలని, కానీ ఎక్కువ రోజులు ఒక క్లాత్ని వాడకూడదు కదా, ఉంచకూడదు కదా ఇంట్లో. సో ఇది ఇప్పుడు నా డోర్ మ్యాట్ అనమాట. ఇట్లా హౌస్ వైఫ్స్ క్రియేటివ్గా కూడా థింక్ చేస్తారు. ఈ టర్కీ టవల్స్ వల్ల బాగా వాటర్ కూడా అబ్జార్బ్ అవుతాయి. కాకపోతే డ్రై అవ్వడానికి కొంచెం టైం పట్టిద్ది, కానీ వాషింగ్ మిషన్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈజీగా డ్రై అవుతాయి అనమాట. మంచి నీట్గా కూడా క్లాత్ మంచిగా వాష్ అవుతాయి.